సార్ రఫీ గారు, నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారిని కూడా సిఐడి పిలవడం జరిగింది ఈ పరకామణి వ్యవహారంలో. అయితే నాకు తెలిసి నిన్నటి వరకు తిరుపతిలో జరిగినట్టుంది, ఈరోజే ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు నుంచి విజయవాడ బేస్డ్గా సిఐడి విచారణ పరకామణి వ్యవహారంలో జరుగుతోంది. అంటే దానికి వస్తున్నటువంటి వార్తలు అది పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా అక్కడ కొద్దిగా మీడియా హడావిడి ఎక్కువగా ఉంది, అంత స్మూత్గా వెళ్ళటం లేదని అనుకున్నారేమో. సో అది అందులోనే అక్కడ టీటీడీ తిరుమల అక్కడే ఉంది కాబట్టి ఇంకాస్త ఎక్కువ ఫోకస్ ఉంటుందని చెప్పేసి విజయవాడలో అయితే స్మూత్గా చేయొచ్చు అని చెప్పేసి అందు గురించే మొన్నటి వరకు సిట్ ముందు హాజరైనటువంటి లేదా సిట్టే సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి విచారణ చేసినది నెయ్యి వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారం. అయితే పరకామణి వ్యవహారంలో కూడా రేపు ఎల్లుండో సుబ్బారెడ్డి గారు విజయవాడ వచ్చి సిఐడి ముందు హాజరవుతారని చెప్పేసి అంటున్నారు. మరి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఎందుకు పిలిచారు? పరకామణి రాజీ వ్యవహారం సెప్టెంబర్ 2023లో జరిగింది. ఆగస్టులో ఆయన చైర్మన్గా పదవి స్వీకరించారు భూమన. కానీ చోరీ జరిగింది ఏప్రిల్లో అంటున్నారు. అంటే సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇద్దరి పాత్ర ఉంది. ఆయన హయాంలోనేమో పరకామణి చోరీ విషయం బయటపడితే రాజీ వ్యవహారం భూమన కరుణాకర్ రెడ్డి గారు టేకప్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో జరిగింది. సో అందు గురించి అనుకుంటా సుబ్బారెడ్డి గారు కూడా ఆహ్వానం పంపించినట్టున్నారు, రేపు ఎల్లుండి వస్తారు. సరే, భూమన కరుణాకర్ రెడ్డి గారుని చాలా రెలవెంట్ క్వశ్చన్లు అనిపించింది. ఓకే, ఇది ఎలాగ పరకామణి వ్యవహారం ఒప్పుకోరు, కానీ రీసెంట్గా ఈ వ్యవహారంలో అసలు నిందితుడిని ఎవరైతే చోరీ చేశాడో దొంగను పట్టుకున్న రవికుమార్ని పట్టుకున్న సతీష్ కుమార్ అన్టైమ్లీ డెత్, వెరీ అన్ఫార్చునేట్. మనమంతా చాలాసార్లు మాట్లాడుకున్నాము, చాలా బాధాకరమైనటువంటి విషయం. సిన్సియర్ పోలీస్ ఆఫీసరు అనుమానాస్పద మృతి అన్నారు కానీ తర్వాత అది హత్య కేసుగా నమోదు చేశారు. దర్యాప్తు సాగుతోంది. కానీ మొదటి రోజే ఈవినింగే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ది సేమ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. అసలు అంత త్వరగా మరి ఈయన ఏమన్నా గతంలో ఏమన్నా పోలీస్ ఆఫీసర్గా ఏమైనా పనిచేసాడా, లేకపోతే ఈయన ఏమన్నా చూడగానే అలా ఎలాగ జరిగిందో హత్య చెప్పేటటువంటి ఏమన్నా ఎక్స్పర్టైజ్ ఉందో తెలియదు. అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దణుకున్నట్టు ఈయన పాత్ర క్లియర్గా కనపడుతుందని చెప్పేసి అందరూ అనుమానిస్తున్న సందర్భంలో అంటే సతీష్ కుమార్ మృతి మీద అంత అదే రోజు సాయంత్రం వచ్చేసి ఆత్మహత్య అని చెప్పేసి చెప్పటం అంత క్లియర్గా అది అనుమానాస్పదం అని చెప్పి చెప్పడం, అందులోనూ ఆ నెక్స్ట్ డేనే రెండోసారి సిఐడి ముందు రెండోసారి విచారణకు హాజరవుతున్న క్రమంలోనే ట్రైన్ ఎక్కాడు దాన్ని అటెండ్ అవ్వడం కోసమే. ఆ రోజే చచ్చిపోయాడంటే సో అక్కడ ఎన్ని అనుమానాలను తెలుసు. మరి అలాంటప్పుడు ఆయన వచ్చేసి చెప్పడాన్ని హైలైట్ చేశారంటున్నారు నిన్న సిఐడి అడిగిన ప్రశ్నల్లో. రెండు పరకామణి వ్యవహారంలో మీకు తెలిసే జరిగిందా రాజీ అని అంటే తెలియదని చెప్పడం అసలు ఎంతవరకు, అసలు ఎవరన్నా నమ్ముతారా? చిన్నపిల్లడన్నా నమ్ముతాడా? ఆయనేమో ఉన్నదే టీటీడీకి చైర్మన్గా, పట్టుకుందే విజిలెన్స్ ఆఫీసర్గా అప్పుడు ఉన్నటువంటి సతీష్ కుమారు. మరి చైర్మన్లకు తెలియకుండా, పాలక మండలికి తెలియకుండా ఒక ఉద్యోగి నిర్ణయం తీసేసుకుంటాడా అన్న బేసిక్ లేదు. పక్కన పెడితే ఆయన వెటకారం చూడండి, బయటకు వచ్చి సంబంధం లేని ప్రశ్నలు అడిగారంట. ఎటువంటి సంబంధం లేని ప్రశ్నలు అంటే ఆయన ఇచ్చే ఎగ్జాంపుల్స్, నైలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉంటాయి, లేదంటే ఈ 15 సంవత్సరాల్లో ఎంతమంది తల వెంట్రుకలు ఇచ్చారు, ఇట్లాంటి అంటే ఎట్లా ఆ రకంగా అంత సంబంధం లేనటువంటి ప్రశ్నలు అడిగారంట. ఈయనకి మంచి మాటగారితనం ఉంది కదా అని చెప్పేసి, చమత్కారం ఉంది కదా అని చెప్పేసి చెప్తే వినేటోళ్ళు ఏమన్నా మరి చెవుల్లో పూలు ఉన్నాయి అనుకుంటారు, మరి వీళ్ళు తెలివితేటలన్నీ వీళ్ళకి ఉన్నాయి అనుకుంటారేమో. సో ఎనీవే వాట్ ఎవర్, మరి వీళ్ళని నోట్ల నుంచి అసలు నిజాలు చెప్పించేది ఎలా సార్? వీళ్ళు ఇలా అడ్డగోలుగా మాట్లాడుతుంటే మన ముందే చెప్పాడు 4 రోజుల క్రితం సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేసి. ఆత్మహత్యని నువ్వెలా చెప్పావా అంటే అది కూడా సంబంధం లేని క్వశ్చన్ అవుతుందా సార్? మరి వీళ్ళని దారికి తెచ్చేది ఎలా? ఈ బెత్తం పట్టుకోవాలేమో అనకూడదేమో. కానీ మాట్లాడుకున్నారు. హలో, మిమ్మల్ని సార్ నా ఆడియో రావట్లేదా? వస్తుందండి, మిమ్మల్ని సార్ మిమ్మల్ని
సార్ నమస్కారం సార్. ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మీకు కూడా అలాగే సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా శుభసాయం. సార్ ఇప్పుడు రోజుకో కుంభకోణం, ఆ కుంభకోణం వెనక ఎవరున్నారో బయటకు వస్తా ఉన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం అది ఒక బండరాయి, నల్ల బండరాయి. దాన్ని పూజించటం ఏంటి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కరుణాకర్. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా హైందవ పద్ధతిలో చేయకుండా వేరే మతం పద్ధతిలో చేశారు. అంటే ఇతనికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నిబద్ధత ఎందుకు ఉంటుందండి? దాన్ని ఒక ఆదాయ వనరుగా జగన్మోహన్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, లేకపోతే కరుణాకర్ రెడ్డి కానీ, ఆ రెడ్డి కానీ, ఈ రెడ్డి కానీ, దాన్ని ఒక రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు షేక్ రఫీ కాదండి, నా పేరు సయ్యద్ రఫీ, అది మార్చమని చెప్పండి, ఎన్నిసార్లు మాట్లాడినా అదే. రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి తిరుపతి కొండల మీద పగబట్టారు. 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రాజశేఖర్. ఆయన హయాంలో కూడా ఈ మన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు. దొరికిన కాడికి దోచుకోవచ్చు అనేటువంటి ఏక సిద్ధాంతంతో ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కొండకి వాళ్ళు పాలకులు అయిపోయారు. చూసాం కదా, 20 కోట్ల లడ్డూలు, నెయ్యి చుక్క లేకుండా నెయ్యి లాంటిది తయారు చేసి, పామాయిల్ తెప్పించి మలేషియా నుంచి కొన్ని ఎసెన్స్ కలిపి నెయ్యి లాంటిది చేశారని వీళ్ళు కోరుకున్నటువంటి సుప్రీంకోర్టు వేసినటువంటి దర్యాప్తు బృందం ఏదైతే ఉందో వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఈ పరకామణి వ్యవహారం మీరు చూసే, డాలర్లు పంచిలో డాలర్లు పెట్టుకొని వచ్చేస్తాడు ఆయన, బయటకు వచ్చి మార్చుకుంటాడు, బ్యాంకుల్లో క్యాష్ చేసుకుంటాడు, ఆస్తులు కొంటాడు, 100 కోట్లకు పైగా ఆస్తులు కొంటాడు. దాని మీద కేసు వస్తే లోకాయుక్త దగ్గర రాజీ చేసేస్తారు, నీకిది నాకది. కిట్ ప్రోకో వీళ్ళ సిద్ధాంతం కదా, కిట్ ప్రోకో అనేది వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతం. ఈ పరకామణి ఆస్తులను కూడా అలాగే పంచుకున్నారు. వాడే దొంగ రవికుమార్ అనేవాడు, వాడు డాలర్లు దొంగిలించుకొని రావటం, వీళ్ళు వాటిని పంచుకోవటం, ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. దీంట్లో బుకాయింపులు కూడా, జోగి రమేష్ కూడా ఇలాగే బుకాయించాడు. నాకు అతను ఆ జనార్దన్ రావు ఎవరో తెలియదు, నేను అతనికి ఏం చెప్పలేదంటే వాడు వాళ్ళిద్దరికి కలిసిన వీడియోలు, ట్రాన్సాక్షన్ చేసిన డబ్బులు మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఎవడో చిన్నప్పన్న, వాడు 100 కోట్ల ఆస్తులు కొనేశాడు, చైర్మన్ తెలియదు. అంటే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వీళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, బివి సుబ్బారెడ్డి కానీ, ఈ ఎవరైతే నైలు నది గురించి మాట్లాడాడో చైర్మన్ గారు, అలాంటి ప్రశ్నలు అడిగారంట. ఎంత వెటకారం, ఎంత బలుపు. ఒక పోలీస్ ఎంక్వైరీకి వెళ్ళి నిన్న తిరుపతిలో పడిన వర్షం చుక్కలు ఎన్ని అని నన్ను అడిగితే నేను ఎలాగ చెప్తాను అని చెప్పాడు కరుణాకర్ రెడ్డి. అంటే చట్టంలో ఉన్నటువంటి మన భారత న్యాయ వ్యవస్థ, పీనల్ కోడ్లో ఉన్నటువంటి లొసుగుల్ని ఏ రకంగా అయితే వాడుకొని వీళ్ళు బయటపడుతున్నారో తెలుస్తూ ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు మనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం, మనకేమి కాదని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇంకో రెడ్డి కానీ, కోట్లాది మంది హిందువుల ఆగ్రహానికి మీరు గురవుతున్నారు.
ఇదంతా కూడా గమనిస్తా ఉన్నారు. మీరు దోపిడీ చేసింది కాకుండా, దోచుకుంది కాకుండా, ఇంకా అబద్ధాలు చెప్పడం కాకుండా పరిహాసాలు చేస్తా ఉన్నారు. వీళ్ళని ఎక్కడ ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 11 సీట్లకే పరిమితం చేసి పెట్టారు. అయినా వీళ్ళకి బుద్ధి రాల. ఆ 11 కూడా ఇవ్వకుండా మూల పెడితే అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఈ లోపల ఊచలు లెక్క పెడతారు. అందులో ఏమి అతను ఎవరో తిరుపతి లడ్డూలు ఈ మద్యం డబ్బులతో ఆయన విదేశాల్లోనే, ఇది ఆఫ్రికా వీళ్ళకి ఒక నమూనా ఉంది కదా, 3 రాజ్యాల దేశం, అక్కడ వీళ్ళు మైనింగ్ వ్యాపారాలు ఈ డబ్బులతో చేయాలని చేయబోతూ మద్రాస్ ఎయిర్పోర్ట్ లో దొరికాడు. అతను చెప్తాడండి, నాకు అసలు మద్యం అంటేనే పడదు, మా నాన్నకి పడదు, ఎవరికి పడదు, నేను మద్యంలో డబ్బులు సంపాదించడం ఏంటని చెప్పి మాట్లాడతాడు. ఆ లాజిక్ అంటే దొంగలు దొరికి ఊచలు లెక్క పెడుతున్నా వీళ్ళకి ఇంకా వస్తుంది. అదేమి ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆ రోజున అసలు పింకు డైమండ్ అనేదే లేదు తిరుమల లిస్ట్లో. అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని, ఆయన బెడ్ కిందే ఉందని చెప్పి ఆ రోజు మాట్లాడారు. మరి అధికారంకి వచ్చిన తర్వాత ఏమైనా పింకు డైమండ్ సంగతి చూసారా? అసలు పింకు డైమండే లేదని వాళ్ళే మాట్లాడారు. అందుకు కదా వీళ్ళని 11 సీట్లకి పక్కన పెడితే అసెంబ్లీకి వెళ్లకుండా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఈయన హయాంలోనంట 30,000 రూపాయలు అరటి అన్నారు. ఈయన చూసి ప్రపంచ మార్కెట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పాలకుడిని చూసి మిర్చి మార్కెట్లు, పొగాకు మార్కెట్లు, మామిడి మార్కెట్లు, ఈ ఇప్పుడేంటి అరటి మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వచ్చిందంట ఈయన పండిస్తున్నాడని. చంద్రబాబు నాయుడు గారు పండించేటప్పటికి డిమాండ్ లేదంట. అంటే ఈయన బాగా పనివంతుడు, ఈయన హయాంలో పంటలు బాగా పండుతున్నాయి కాబట్టి మాకు ఆ పంటలు కావాలని చెప్పి ప్రపంచ దేశాలు పోటీ పడుతుంటే మార్కెట్ పెరిగిపోయిందంట. సిగ్గు ఎక్కువ ఉండాలంటే మాట్లాడటానికి. కనీసం గోని సంచులు ఇవ్వలేని, రైతు భరోసా కేంద్రాలు పెట్టి గోని సంచులు ఇవ్వలేనటువంటి వ్యక్తి పొలాల్లో రైతులను వెళ్ళి పరామర్శించలేకుండా అక్కడ పొలంలో స్టేజీ వేసి కార్పెట్లు వేసి దాని మీద నుంచి మాట్లాడినటువంటి వ్యక్తి, ఉల్లిపాయకి, ఉర్లగడ్డకి, ఆలుగడ్డకి తేడా తెలియకుండా మాట్లాడే వ్యక్తి ఈయన వాళ్ళ రైతుల గురించి మాట్లాడటానికి వచ్చాడు. ఆ పులివెందుల్లో డిపాజిట్ పోయి 600 ఓట్లు ఎంతో వచ్చినాయి. ఇంకా నాకు హైదరాబాద్ వెళ్ళిన మనిషికి 2,000 3,000 ఇచ్చి సీఎం రప్ప నరుకుతాం, తలలు నరుకుతాం, వేసేస్తాం. అలాగే మాట్లాడదు. నువ్వు అలాగే మాట్లాడుతూ ఉంటే ఆ 11 కూడా ఎవరు పులివెందుల్లోనే ఓడిస్తారు. ఓడిపోయి ఇంట్లో ఉండి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలకి ఏ రకంగా దగ్గరికి వెళ్ళాలనేది లేకుండా నరుకుతాం, చంపుతాం, రప్ప ఇది చేస్తా ఉంటే వీళ్ళు మళ్ళీ అంట 29లో అధికారంలోకి వచ్చేస్తారంట. ప్రజలు ఇతన్ని మళ్ళీ కావాలని కోరుకుంటున్నారంట. ఈయన హయాంలో 50% మెడికల్ కాలేజ్ సీట్లు ప్రైవేట్లకు అమ్ముకోవచ్చని చెప్పి జీవో తెచ్చాడు. ఈ పెద్ద మనిషి ఒక్క కాలేజ్ కట్టలేకుండా ఇవాళ బయటకు వచ్చి కాలేజీల మీద 1 కోటి సంతకాలంట. నేను కాగడా పెట్టి ఎత్తుకుతున్నా, విజయవాడలో ఏ మూలైనా సరే ఈ 1 కోటి సంతకాల క్యాంప్ ఎక్కడైనా జరుగుతుందేమో, ఎక్కడ జరిగినా సరే లెనిన్ సెంటర్ లోనో గాంధీనగర్ కాదు కాగడా పెట్టేది ఎత్తుకెళ్ళి సంతకం పెడతామని ఏంటి సార్? వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇళ్ళకి వచ్చారని పెట్టిస్తున్నారంటే అది లేదు. అంటే ఏం చేస్తారంటే ఓటర్ లిస్ట్ పెట్టుకొని దొంగ ఫోన్ నెంబర్ రాసేసి కాదు మన గత డిబేట్ లో
లిక్కర్ పాలసీ విషయంలో కొన్ని రీఫార్మ్స్ మీరు కొన్ని సజెస్ట్ చేశారు, అవసరమైతే చంద్రబాబు దగ్గర తీసుకెళ్తా ఉన్నారు. అట్లాగూ అంటే ప్రభుత్వం అమ్మేటట్టుగా కానీ పద్ధతిగా అమ్మేటట్టుగా అని చెప్పేసి, అలాగే ఈ విషయంలో కూడా ఏమన్నా మీకు ఏమైనా రీఫార్మ్స్ ఉన్నాయో? జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాల కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటారేమో అనిపించింది, కాగడా పెట్టి ఎదుగుతున్నాం అంటే ఒక్కసారి. సురేష్ గారు, మన 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 టీవీలో మాట్లాడిన తర్వాత ఈ లిక్కర్ బాటిల్స్ మీద ఆ కింద క్యూఆర్ కోడ్ ఉండకూడదు, మూత మీద ఉండాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూత మీదే వస్తుంది. ఏ సిటీ 24/7 లో జరిగిన డిబేట్ వల్ల ప్రభుత్వం మూత మీద క్యూఆర్ కోడ్ పెట్టింది, మళ్ళీ దాన్ని వాడకుండా. కాబట్టి కొన్ని జరుగుతాయి టీవీ డిబేట్స్ వల్ల, టీవీలో వచ్చేటువంటి వార్తల వల్ల ప్రభుత్వాలు తీసుకుంటాయి. ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎక్కడ జరుగుతుందాయా అంటే మన తాడేపల్లి ప్యాలెస్ లో కిరాయి మనుషులను పెట్టి సంతకాలు పెట్టిస్తా ఉన్నారు. నాకు తెలిసి ఏ వీధిలో కూడా వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని ఈ 18 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేయకూడదు, టీపీపీ పద్ధతులు ఇవ్వకూడదు వచ్చినోడు ఒక్క పాపాన్ని ఒక్కడు పోలా. రఫీ గారు, మా మెడికల్ కాలేజీల సంగతి జోలికి వదిలేండి, మనం దీనికి కన్ఫైన్ అయి ఉందాము. నేను ఎందుకు చెప్తానంటే ఈయన పిలిపిస్తా అంట రైతులకి, రైతు పోరుబాటు చేస్తా అంట. ఆల్రెడీ ఒకసారి చేశారు రైతు పోరుబాటు. రైతులు తప్పితే అందులో గంజాయి బ్యాచి, రౌడీలు వీళ్ళు పాల్గొన్నారు. యువత పిలిపించాడు ఒకసారి ఫీజుల గురించి. దాంట్లో 60 సంవత్సరాలు 65 సంవత్సరాల పెయిడ్ వర్కర్స్ పాల్గొన్నారు. యువతలు ఎవరు లేరు. కాబట్టి ఈయన పిలుపులు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. ఈయన వేషాలు ఏదో పెళ్లి కోసం వచ్చి అక్కడ పులివెందల్లో ఏదో ఇక వచ్చాను కదా అని చెప్పి రఫీ గారు ఒక ప్రజా దర్బార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కువ దివాణం లేదు, ఎమ్మెల్యేలకి ఎక్కువ దివాణం లేదు. రఫీ గారు ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే సరే. ఆయన పిలిపించిన, వైసీపీ పార్టీ పిలిపించిన, ప్రజల్లో స్పందన లేదని చెప్పేసి మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ప్రజలేమి ఊరుకోరు, అలాగే మా లాంటి మీడియా సంస్థలు కూడా ఏమి ఊరుకోవు. కొన్ని ఈ మీడియా ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం ఒకటి అవ్వచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్లు అవ్వచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ విషయంలో అవ్వచ్చు. ఆరోగ్యశ్రీ ఏదో రిఫార్మ్స్లో ఉంది, అది ఇవన్నీ మౌలికమైనటువంటి విషయాలు. కాబట్టి ప్రజలు ప్రశ్నించే, లేదంటే కనుక మిగిలిన విపక్షాలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ఒక వైసీపీ కాదు కదా, వాళ్ళు పిలిపిస్తే ప్రజలు రాలేదని చెప్పేసి అంటే ఏమి ఖాళీగా కూర్చోరు మిగతా వాళ్ళు. ఏమి ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాల్లో ఉండేవాళ్ళు ఉంటానే ఉంటారు. మీడియా అలాగే తన పాత్ర నిర్వహిస్తూనే ఉంటుంది. మేము సురేష్ గారు, మీడియా కానీ, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఏమైనా పొరపాట్లు జరిగితే, వాళ్ళు డిమాండ్ చేస్తేనో, ధర్నా చేస్తేనో ప్రభుత్వం దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆయన హయాంలా కాదు కదా, ధర్నాలు చేయకూడదు, ప్రదర్శన చేయకూడదు అనే టైప్ కాదు, స్వేచ్ఛగా. అంటే వైసీపీ వాళ్ళు చేస్తే వినరా? అంటే వైసీపీ వాళ్ళు సజెస్ట్ చేస్తేనో, లేకపోతే వాళ్ళకి నైతికత ఎక్కడ ఉందండి చేయటానికి? ప్రతి దాంట్లో అవి కాదు కదా, సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కదా, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు నిజంగా కనుక చెప్తున్నా, మీరు వివేకానంద రెడ్డిని తల మీద 7 సార్లు నరికి 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 చెప్పిన తర్వాత ఏం చెప్పారు? గుండెపోటు అని చెప్పారు. ఎలా నరిగారో సాయంత్రం వచ్చి ఆయన చెప్పాడు. బాత్రూమ్కి ఎలా తీసుకెళ్లారు అప్పటి వరకు ఎవరికి తెలియదు, ఆయన చెప్పే వరకు. ఇప్పుడు సతీష్ కుమార్ ని కూడా ఆత్మహత్య అని చెప్పేసి ఇతను చెప్పాడంటే, ఆ ఆత్మహత్య ఎలాగా? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవపడ్డా? వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఉన్నాయా? సరే, పోలీసులు తెలుసు. ఓకే రఫీ గారు, పోలీస్ అది ఎంక్వైరీలో ఉంది కదా, పోలీసు వాళ్ళు తేలుస్తారు. రైట్ రైట్. అతని ఎంక్వైరీకి రాకుండా ఉండేందుకు రైల్లో నుంచి తోసి చావు కొట్టి వివేకానంద రెడ్డి గుండెపోటు లాగా ముందే చెప్పేస్తారు ఇలా ఆత్మహత్యని తెలచకుండా. చెప్పినంత మాత్రాన ఎట్లా కుదురుతుంది, ఎట్లా అవుతుంది? ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ ఉంది కాబట్టి చూద్దాం.